ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి జీవించేవి. వాటిలో ఒక భారీ దున్నగస్తీ ఏనుగు ఉండేది. దానికి తన బలంపై చాలా గర్వం ఉండేది. ఏ జంతువునైనా తన బలంతో భయపెట్టి హింసించేది. ఒకరోజు ఓ చిన్న చీమ ఆహారం తీసుకొని వెళ్తుండగా దారిలో ఆ ఏనుగు వెచ్చని మట్టి మీద కూర్చుండి అహంకారంగా తన శక్తిని ఇతర జంతువులపై చూపించసాగింది. అది యాదృచ్ఛికంగా చీమకు దగ్గరగా రావడంతో చీమ అనుకోకుండా ఏనుగు కాళ్ళ కింద పడి గాయపడింది. చీమను చూసిన ఏనుగు నవ్వుతూ, "ఓ చిన్న జీవి, నీకు నాతో పోటీ ఏమిటి?" అన్నది. అప్పుడు చీమ ఎదురుచూసి, "నీకు శక్తి ఎక్కువగా ఉండొచ్చు, కానీ బుద్ధి నాకు ఉంది" అని చెప్పింది. ఆ రాత్రి ఏనుగు నిద్రపోతున్నప్పుడు చీమ దాని చెవిలోకి జారిపోయింది. చీమ లోపలికి వెళ్ళి తన నోటితో కుట్టింది. బాధతో ఏనుగు అరవడం మొదలుపెట్టింది. చెవిలో ఏమవుతుందో అర్థం కాక సతమతమవుతూ చివరకు ఏనుగు నేలపై పడిపోయింది. తర్వాత చీమ బయటకు వచ్చి, "నన్ను తక్కువ అంచనా వేయకూడదు, చిన్నదైన బుద్ధి కూడా పెద్ద శరీరాన్ని ఓడించగలదు" అని చెప్పింది. అప్పటి నుండి ఏనుగు తన అహంకారాన్ని వదిలేసి ఇతర జంతువులను గౌరవించటం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి, బలం కన్నా బుద్ధి గొప్పది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.